చంద్రబాబు మార్క్ వర్సెస్ జగన్ మార్క్ ఇప్పుడు ఇదే ఏపీ ఎన్నికల్లో ప్రచారాంశంగా మారింది. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని, ఏపీలో తన మార్కు పాలనే కనిపిస్తోందని చెప్తున్నారు జగన్. అటు చంద్రబాబు మాత్రం జగన్ మార్క్ అంటే ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మరో 2 నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజాపాలనలో తమ మార్కేంటో వివరిస్తున్నాయి రెండు పార్టీలు కూడా. ఇటీవల భీమిలిలో జరిగిన సిద్ధం సభలో తన 5 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతి రంగంలో కూడా తన మార్క్ చూపించానని స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మార్క్ రాష్ట్రంలో అసలు ఎక్కడా లేదంటున్న జగన్ విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ మార్కే స్పష్టంగా ఉందంటున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఒక 108 చూసిన, ఒక 104 చూసిన 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన, ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53,000 కొత్త నియామకాలు. ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్, ఒక జగన్, ఒక వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్కు ఎక్కడ ఉంది? చంద్రబాబు మాత్రం జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదేనా జగన్ మార్క్ అని ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా దొరికే ఇసుక కేజీల చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈరోజు. ఇది జగన్ మార్కు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్కు తయారైంది. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్ ఇది. పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం, సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్ ఇది. టీడీపీ పాలనలో యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే జగన్ పాలనలో వాలంటీర్లు వైన్ షాపుల్లో ఉద్యోగాలు ఇస్తున్నారంటూ విమర్శించిన చంద్రబాబు తనది విజన్ అయితే జగన్ది పాయిజన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది మన మార్కు. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే, ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఎక్కడిచ్చాడు? వాలంటీర్లు 5,000 రూపాయలు. లేకపోతే ఫిష్ మార్ట్ లో, బ్రాండీ షాప్ లో, మటన్ కొట్లో ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఆయన మార్కు. నాది ఎప్పుడు కూడా ఒక విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. తన 5 ఏళ్ల పాలనా కాలంలో సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్ అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు మార్క్ పాలన రావాలని చెప్తున్నారు. మరి ఏపీ జనం ఎవరి మార్క్ పాలన కోరుకుంటారో చూడాలి.